సో పెళ్లికాని ప్రసాద్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను ప్రీమియర్ లేస్తే. దేవుడా ప్లీజ్ దేవుడా, ఇలాంటి కామెడీ సినిమాలు చేస్తారు. ముఖ్యంగా ఇది కితకితలు టైప్ ఆ టైంలో రావాల్సిన సినిమా. ఒకటే రిక్వెస్ట్, మీరు ఇలాంటి కామెడీ సినిమాలు తీయాలంటే మీరు ఒక టైం మిషన్ కనుక్కొని కితకితలు సినిమా రిలీజ్ అయిన ఆ టైంకి టైం ట్రావెల్ చేసి అప్పుడు రిలీజ్ చేయండి అయ్యా. అప్పుడైనా జరంత సినిమా బాగుందేమో అనే ఫీలింగ్ వస్తే అప్పుడు హిట్ అవుతుంది. తప్ప నీకు చెప్తున్నా కదా, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు నీరసం వస్తుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను అనమాట. నువ్వు ఏమేం చేయొద్దో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కామెడీలో అన్నీ చేస్తాడు. ఇంట్రెస్టింగ్గా ఉండదు సినిమా, ఎక్కడ కూడా నవ్వే రాలేదు. అది పక్క పెట్టినా కానీ నాలో అట్లేదు బాబు, నీరసం వస్తుంది నాకైతే. సో ఇట్లా పెట్టుకుంటా జనంత అవుతుంది. సో హీరో మలేషియాలో ఉంటాడు, పెళ్లి కావాలి. 32 అయితే 34 అయితే 36 అవుతుంది, ఇంకా పెళ్లి కాదు. ఇటు దిక్కు వీళ్ళ నాన్నేమో 2 కోట్ల కట్నం కావాలి కాబట్టి ఇచ్చేటోనికే పెళ్లి చేస్తా అని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో ఫారిన్లో ఉన్నోడితోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి జరుగుతున్నట్టు. వీళ్ళ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటనే మిగతా స్టోరీ. ఓకే, వీళ్ళ మధ్యలో జరిగే సీన్ కూడా కామెడీ అన్నట్టు, అది సిచ్యువేషన్. నీకు చెప్తున్నాగా, నా లెక్క దౌర్భాగ్యంగా అన్లక్కీగా ఏదో సినిమా వచ్చింది కదా, ముఖ్యంగా దిల్ రాజు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ట్రైలర్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు వెళ్తావు తప్ప నా వల్ల అయితే కాలేదనమాట. నేను ట్రైలర్ చూడలేదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆగమాగం అయిపోయినా. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్లో సీరియల్ కంటే దారుణంగా లాగారు, అదొకటి అనుకున్నా. సెకండ్ హాఫ్ ఫటాకని షార్ట్ ఫిల్మ్ అయిపోయినట్టు అయిపోయింది. వీటన్నిటి మధ్యలో నీరసం కామన్, నిద్ర కామన్. దారుణంగా వచ్చింది నిద్ర, అంత దారుణంగా ఉందన్నట్టు. కామెడీ వస్తే టొయ్ టొయ్ అని కూడా సౌండ్ రావాలి కదా, అట్లాంటి సౌండ్ ఎఫెక్ట్లు చాలా పెడతారు, లేదంటే మీములు పెడతారు. ఇవి రెండిట్లో లేకపోతే సినిమాలో ఏమీ లేదన్నట్టు. టెక్నికల్లీ సినిమాలో ఏమీ లేదనిపించింది. సప్తగిరి సినిమాలో ఏ రకంగా షూటే కాలేదు, హీరోయిన్ కి యాక్టింగ్ రాదు. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరైతే రెలవెంట్ ఉన్నారో సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళందరినీ పెట్టిర్రు, వాళ్ళకి పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఏమి ఇవ్వలేదు. సేమ్ కితకిత్తలు కామెడీ టైప్ ఒకటి పెట్టారు, అది నవ్వొచ్చిందా నవ్వు రాలేదు అన్నట్టుగానే వెళ్ళిపోయింది. ఏదేదో జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగుంది అనిపించింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అయితే మాకు ఎంటర్ దీనికి బాగానే పైసలు పెట్టారనే ఫీలింగ్ వచ్చింది, అంతే తప్ప ఏమీ లేదయ్యా. మ్యూజిక్ అసలు ఏం రిజిస్టర్ కాలేదు. చెప్తున్నా కదా, ఇట్స్ వాస్ సంథింగ్ ఎల్స్. ఇటో వెళ్ళిపోయిన నావల్ అయితే కావట్లేదు భయ్య, ఏదో ఉంది, ఏదో జరిగింది, అమ్మాయి దీనికి ఎందుకు వెళ్ళా అని ఫీలింగ్ వస్తుంది. మీరు వెళ్తా అంటే వెళ్ళండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నా వల్ల అయితే కాలేదు, నాది తప్పు, నాకే అనిపిస్తుంది. లైక్ ఇట్ వాస్ సో అవుట్డేటెడ్, ఇంకే చెప్పబుద్ధి కూడా కావట్లేదు అనమాట. సలార్ వస్తుంది రేపు రిలీజ్ గా, అందరు దాని మీదనే ఉండుంటారు. నేనే సలార్ చాలాసార్లు చూసినా అనుకున్నా అనుకో, నాకైతే దొరకాలి టికెట్లు. సో ఏదో జరుగుతుంది అన్నట్టు, కానీ అయిపోతుంది. మీ ఇష్టం, మీరు వెళ్తా అంటే వెళ్ళండి. నా వల్ల ఏదో నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు చెప్పాలంటే. లేకి నా చెప్తున్నా, నా వల్ల చెప్పడానికి కూడా ఎనర్జీ లేదు, అంత లాగింది. ఫస్ట్ హాఫ్ అంత సొల్లేసి సెకండ్ హాఫ్ లో మెయిన్ ఇష్యూస్ అని ఫటాకని లేపేసాడు భయ్య. అదేందో నాకు అర్థమే కావట్లేదు. హీరోయిన్ కి అసలు లవ్వే ఉండదు. లాస్ట్ కి ఒక ఇన్సిడెంట్ జరగానే ఇట్లా టన్నులు కొద్ది ఇట్లా ప్రేమ కారిపోతుంది బయటికి. ఏమోలే కానీలే, మీ ఇష్టం. చూసేయండి. ప్రీమియర్స్ చేస్తున్నారు కదా, కొంచెం కాన్ఫిడెంట్ ఉండుంటారని నేను అనుకున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈ లెవెల్ ఉందని నేను అనుకోలేదు. నా లోపల ఉన్న జీవం పోయిందనే ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ కామెంట్స్ లో చూడాలనుకుంటే, లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తారుగా, చూసేయండి. నా వాళ్ళైతే కాలేదు. ఎంజాయ్ సలా రిలీజ్ బాయ్స్, అంతే. అంతకంటే ఇంకేం చేయాలి. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.